హాయ్. గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నిన్న మనం లాస్ట్‌లో మాట్లాడుకున్నాం గదా! 2 షార్ట్స్ అని. ఆ 2 షార్ట్స్ ఏందో ఈరోజు మనం డిస్కస్ చేసుకుంటాం. లైక్ ఫస్ట్ వన్ కాంపౌండింగ్. సెకండ్ వన్ స్టెబిలిటీ. ఓకే. ఈ 2 మనం ఫస్ట్ వన్ కాంపౌండింగ్ అనేది చాలా ఈజీ. సింపుల్ కాలిక్యులేషన్. ఊరికనే 1 మంత్, 1 డే పాయింట్స్ రాసుకోవడం ఇదంతా ఎవరైనా చేస్తారు. ఇది చేస్తారు. ఫైనల్ టార్గెట్ వచ్చేసరికి చాలా ఉంటది. బట్ స్టెబిలిటీ, ఈ స్టెబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. నిన్న మీకు వాలీ స్టోరీ చెప్పాను గదా! దాని రిలేటెడ్ అనమాట ఇది. ఓకే. ఈ స్టెబిలిటీ గాని మీకు గాని ఉంది అంటే ఎగ్జాక్ట్‌గా 12 మంత్స్, జస్ట్ 5 పాయింట్స్. ఎగ్జాంపుల్ నిఫ్టీ చెప్తున్నాను. నిఫ్టీ 5 పాయింట్స్ పర్ డే టార్గెట్. ఓకే. ఎక్కువ గూడా అక్కర్లేదు. జస్ట్ 5 పాయింట్స్. దీన్ని మీరు కాంపౌండింగ్ స్టైల్‌లో 12 మంత్స్ కంటిన్యూ చేశారు అంటే మీరు ఎక్స్‌పెక్ట్ చేయరు ఆ అమౌంట్‌ని. ఎగ్జాంపుల్ 10,00,000, 20,00,000, 30,00,000 దీనికంటే ఎక్కువొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎవరైనా ఎక్స్‌పెక్ట్ చేస్తే జస్ట్ కమెంట్‌లో మెన్షన్ చేయండి. ఓకే. 5 పాయింట్స్ పర్ డే నిఫ్టీ టార్గెట్ ఆఫ్టర్ 12 మంత్స్ మీరు ఓవరాల్ ప్రాఫిట్ ఎంత రీచ్ అవుతారు. ఓకే. జస్ట్ గెస్ చేయండి. ఓకే. ఐడియా ఉంటే కమెంట్‌లో మెన్షన్ చేయండి. ఓకే. ఇప్పుడు నేను చెప్పిన 2 పాయింట్స్‌లో కాంపౌండింగ్ అండ్ స్టెబిలిటీలో స్టెబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ స్టెబిలిటీ మీలో లేదు అనుకుంటే మీరిప్పుడే ఎగ్జిట్ అయిపోవచ్చు. ఎగ్జిట్ సెన్స్ వీడియోని పాజ్ చేసి, క్లోజ్ చేసి మీ పని మీరు చూసుకోవచ్చు. ఓకే. ఎందుకంటే స్టెబిలిటీ లేనప్పుడు మీరు ఇలాంటి వీడియోస్ ఎన్ని చూసినా గానీ అది వేస్టే. ఓకే. సరే అయితే. ఫస్ట్ నా కాంపౌండింగ్ నేను చూపిస్తాను. చూడండి. దాని తర్వాత స్టెబిలిటీ ఉన్నవాళ్ళు స్టార్ట్ చేయండి. స్టెబిలిటీ లేని వాళ్ళు స్టార్ట్ చేయడమే మానేసేయండి. ఎందుకంటే 1 డే, 2 డేస్, 1 మంత్, 2 మంత్స్ స్టార్ట్ చేసిన తర్వాత మీకు అనిపియచ్చు ఏంటిది బోరింగ్ అనో లేకపోతే సంథింగ్ ఎవరికైనా గానీ ఉంటుంది. బట్ టిల్ 12 మంత్స్ ఫాలో అయితేనే ఈ కన్సిస్టెన్సీ మనకి రిజల్ట్స్ అనేది ఎండ్ ఆఫ్ ద ఇయర్‌కి బల్క్‌లో ఉంటుంది. ఓకే. నా కాంపౌండింగ్ క్యాలిక్యులేషన్ చూద్దామా? ఇది మనం రిక్వైర్మెంట్ క్యాపిటల్ 15,000. రిక్వైర్మెంట్ పాయింట్స్ వచ్చేసి పర్ డే 5 పాయింట్స్. టార్గెట్ పర్ డే 375 రూపీస్. అంటే ఇప్పుడు నిఫ్టీ ఎగ్జాంపుల్ తీసుకుందాం. నిఫ్టీలో ఇప్పుడు లాట్ సైజ్ ఎంత? 75. 5 పాయింట్స్ ఇంటూ 75 అంటే 375 రూపీస్. ఎవ్రీ డే మనకుండే ట్రేడింగ్ డేస్ ఏంటి 1 మంత్‌లో? 22 డేస్. అంటే సాటర్డే, సండే, హాలిడేస్ ఏమన్నా ఉంటే అట్లా క్యాలిక్యులేట్ చేసుకొని నేను 22 డేస్‌కి క్యాలిక్యులేట్ చేశాను. 15,000 క్యాపిటల్ పర్ డే 5 రూపీస్. జస్ట్ 5 రూపీస్. 5 పాయింట్స్. 5 పాయింట్స్ 375 రూపీస్. అది 1 లాట్ మాత్రమే. మీరు లాట్ సైజ్ ఇంక్రీజ్ చేయొద్దు. ఎట్టి పరిస్థితుల్లో లాట్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేయొద్దు. అవసరం కూడా లేదు. ఓకే. ఫస్ట్ మంత్ అయిపోయింది 22 డేస్. సెకండ్ మంత్ 15,000 బికమే 23,250. దానికి ఎన్ని లాట్స్ వస్తాయంటే 2 లాట్స్. సేమ్ 5 పాయింట్స్ పర్ డే. నెక్స్ట్ వచ్చేసి మనకి పర్ డే ఇన్కమ్ 750 రూపీస్. అట్లా థర్డ్ మంత్, ఫోర్త్ మంత్, ఫిఫ్త్ మంత్, సిక్స్త్ మంత్, సెవెంత్ మంత్, ఎయిత్ మంత్, నైన్త్ మంత్, 10th మంత్, 11th మంత్. ఇక్కడ ఫస్ట్ మంత్ మనకుండే క్యాపిటల్ 15,000, సెకండ్ మంత్ మనకుండే క్యాపిటల్ 23,250. ఆల్మోస్ట్ 80% ఇంక్రీజ్ అయింది. థర్డ్ మంత్ 23 to 39, ఆల్మోస్ట్
60%. Okay, compared to first month, second month, capital will double, more than double, 150% అయింది. అట్లా మనం కాంపౌండింగ్ చేసుకుంటూ వస్తే 11th మంత్ ఉన్న క్యాపిటల్ ఎంత? 67 lakhs. ఎన్ని లాట్స్ వస్తాయి? 745 లాట్స్. సేమ్ క్యాలిక్యులేషన్ 5 points. 12th మంత్ కంప్లీట్ అయ్యే 11th మంత్ కంప్లీట్ అయ్యేసరికి 12th మంత్ 1,28 lakhs. ఓకే, మీరు ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా ఇంత వస్తుందని? జస్ట్ 5 points తోటి ఎండ్ ఆఫ్ ద 12th మంత్ విల్ గెట్ 2,46 lakhs. జస్ట్ 5 points. ఎవ్రీ month increase your lot size based on our capital. అర్థమైందా కాంపౌండ్ గురించి? ఈజీగానే ఉంది కదా లెక్క, బట్ ఇంప్లిమెంట్ చేయడం, స్టిక్ ఆన్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. కొంచెం టెంప్ట్ అయినా 5 points అనేది ఇది చేయలేం. 5 points అనేది నథింగ్ అనుకుంటాం, బట్ కొంచెం టెంప్ట్ అయినా కానీ ఈ 5 points అనేది మనం గెయిన్ చేయలేం. నెగిటివ్లోకి వెళ్ళచ్చు, లాస్లోకి వెళ్ళచ్చు. దాని తర్వాత మీ మైండ్ సెట్ మారిపోవచ్చు, హోప్లెస్ అవ్వచ్చు, మళ్ళీ మీరు రీస్టార్ట్ చేయాల్సి వస్తుంది. అట్లా కాకుండా కంప్లీట్గా స్టిక్ ఆన్ అవ్వండి, మైండ్ని కంట్రోల్ పెట్టుకోండి. జస్ట్ 5 points, నథింగ్. 5 points అనేది బేసిక్స్ తెలిసిన వాళ్ళైనా చేస్తారు, ఎక్స్పీరియన్స్ పర్సన్స్ అయినా చేస్తారు, ఎవరైనా చేస్తారు 5 points అనేది. బట్ దాన్ని మీరు కాపాడుకోవడమే చాలా ఇంపార్టెంట్. దానికి ఏం చేయాలి అంటే అవాయిడ్ ఓవర్ ట్రేడ్స్. ఓకే, ఇప్పుడు మీకు ఈ కాంపౌండ్ గురించి చెప్పాను కదా, ఇదే స్ట్రాటజీని, ఇదే క్యాల్కులేషన్ బేస్ చేసుకొని నేను నా ట్రేడింగ్ జర్నీ స్టార్ట్ చేయబోతున్నాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కమెంట్లో మెన్షన్ చేయండి, నేను మీకు డీటెయిల్స్ ఫార్వర్డ్ చేస్తాను. బేస్డ్ ఆన్ మనం ప్రొసీడ్ అవుతాం. ఓకే, లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.